మీరు చూడండి, పిసిసి చీఫ్ ఏం చేస్తున్నాడు అంటే పిసిసి చీఫ్గా ఏం చేస్తుండంటే, ఇగో ఎవరి ఫామ్ హౌస్ ఇది? నీలం మధు ఫామ్ హౌస్. ఎందుకు పోయిండు? ఆయనకి ఏం పని అక్కడ పోనీకి? ఎమ్మెల్సీ రాయబారాలా? ఈయనేం చేస్తాడు? ఇక వీళ్ళ పేర్లు చూపించేసి, ఇగో నాకు మహేష్ కుమార్ గౌడ్ క్లోజు, నా జాన్ జిగిరి జిల్లి చెప్ప, నాకు దీపాదాస్ మున్షి క్లోజు, జాన్ జిగిరి జిల్లి చెప్ప గోడ మీద కప్ప, నాకు డికే శివకుమార్ క్లోజు, అబో రేవంత్ రెడ్డి అయితే అంతకన్నా క్లోజు, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు అయితే ఇంకా క్లోజ్, ఎందుకంటే వాళ్ళే కదా ల్యాండ్ సెటిల్మెంట్లు చేసేది, ఇక్కడ నుంచి డబల్ రిజిస్ట్రేషన్లు చేసి అన్ని పైసలు ఆడ ముట్ట చెప్తా, నేను ముదిరాజ్ బిడ్డని, నాకు ఒక బీసీ నినాదం అనేది ఉంది, ముదిరాజ్ బిడ్డ అని సెటిల్మెంట్కి పోతే నన్ను ఎవ్వరు ఏం చేయలేరు, ఎవ్వరు ఏం అనలేరు, నాకు నేనే హీరో, నాకు నేనే తోపు అని ఈ వీడియో మీకు చెప్పట్లే మీనింగ్. ఇగో చాలా మంది కార్యకర్తలు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ కడ్వా కప్పుకున్నటువంటి కాంగ్రెస్ లీడర్స్, ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ ఎజెండా మోసినటువంటి ఖద్దర్ బట్టలు వేసుకున్నటువంటి కాంగ్రెస్ సీనియర్లందరినీ కూడా పక్కన పెట్టేసి సిగ్గు లేకుండా నీలం మధు కోసం పోయినాడంటే ఎన్ని కోట్లు మెక్కినవయ్యాను నీలం మధు దగ్గర? మాకు తెలియదా మీ సినిమా కథలేందో, మీ స్టోరీలేందో? ఎమ్మెల్సీ పదవుల కోసం మోసేతి నీళ్ళని కూడా రెడీ అయిపోయినారు. ఇక్కడ అయిపోయింది డబల్ రిజిస్ట్రేషన్లు. వాళ్ళ ప్రైవేట్ వెంచర్లోకి ఈ భూములన్నీ కూడా నావే అని చెప్పి అక్కడ ఎవరైతే ప్లాట్లు కొనుక్కున్నారో వాళ్ళని లోపలికి కూడా రానియట్లేదంట ఈ నీలం మధు ముదిరాజ్. మీడియా మొత్తం అమ్ముడు పోయింది నీలం మధు, జై జై మధు, జై జై మధు ముదిరాజ్ అంటారేమో. మాలాంటి వాళ్ళు ఉంటారు అక్కడొకరు ఇక్కడొకరు. మొత్తం డబల్ రిజిస్ట్రేషన్లు పెట్టి ఈ భూమి నాదే, ఎవడివిరా నువ్వు అని చెప్పి వాళ్ళని బయటికి గెంటేసి వాళ్ళ ప్లాట్లోకి వాళ్ళనే రాణిస్తలేడట నీలం మధు. వాళ్ళు డబ్బులు పెట్టి కొన్న ప్లాట్లోకి వాళ్ళనే రానివ్వట్లేదు ఈ నీలం మధు ముదిరాజ్. ఎందుకు? ముదిరాజ్ కార్డ్, బీసీ నినాదం, ముదిరాజ్ అనే నేను, ముదిరాజ్ బిడ్డ అనే నేను డికే శివకుమార్ని కంట్రోల్లో పెట్టుకున్నా, కర్ణాటక పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు వేసిన, మల్లికార్జున ఖర్గేని గ్రిప్లో పెట్టుకున్నా, రేవంత్ రెడ్డిని నా చొప్పు చేతల్లో పెట్టుకున్నా, మహేష్ కుమార్ గౌడ్ని ఫామ్ హౌస్ కి తీసుకొచ్చిన, డబ్బులు ఎరేసిన, దీపాదాస్ మున్షిని డబ్బులతో కొనిపడేసిన. ఇంకా నేనే సూపర్ హీరో. అద్దంకి దయాకర్కి రాకపోతే మాకేంది, జీవన్ రెడ్డికి రాకపోతే మాకేంది, మన మధు యాష్కి గౌడ్కి రాకపోతే మాకేంది, వీళ్ళందరికీ రాకపోతే మాకేంది? నేను 100 కోట్లు ఇస్తున్నా, నాకు ఎమ్మెల్సీ దేవాలే, ఎమ్మెల్సీ తర్వాత మళ్ళీ ఇంకో 100 కోట్లు ఇచ్చి మంత్రి పదవి తెచ్చుకుంటా ముదిరాజ్ కోటాలో. ఇది వీళ్ళ పరిస్థితులు. డబ్బులుంటే దునియాని మొత్తం ఏలేయచ్చు అంటారా? డబ్బులు ఎడికెళ్ళి వచ్చినాయి? డబల్ రిజిస్ట్రేషన్లు, కబ్జాలు, గవర్నమెంట్ ల్యాండ్స్ చిట్కుల్లో మొత్తం కూడా మాయం చేసి పడేసింది ఎవరు? నీలం మధు ముదిరాజ్ గారు సర్పంచ్గా అయినప్పటి నుంచి, సర్పంచ్గా ఓట్లేసి గెలిపిస్తే రాలే, సర్పంచ్గా ₹1 కోటి డొనేట్ చేస్తే ఊరికి రాసిస్తే సర్పంచ్గా ఏకగ్రీవంగా నీలం మధు ముదిరాజ్ని తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్ భూములు ఎన్ని ఉన్నాయి చిట్కుల్లో? ఎన్నిటికీ డబల్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, ఎన్నిటికీ ప్రైవేట్ వెంచర్లకు అప్పచెప్పినారు. ఇవన్నీ కూడా తీస్తా. దీంట్లో దీపాదాస్ మున్షికి మరి ఈ పైసలే పోతున్నాయి, డికే శివకుమార్కి ఈ పైసలే పోతున్నాయి, మహేష్ కుమార్ గౌడ్కి ఈ పైసలే పోతున్నాయి. ఇవన్నీ పైసలు ఇడికెళ్ళే పోతున్నాయి. నేను కూడా ఈరోజు సవాల్ ఇస్తున్నా. నేను కూడా 2 రోజుల్లో పోతున్నా ఢిల్లీకి, మొత్తం విత్ ప్రూఫ్స్ పట్టుకొని పోతున్నా. డబ్బులు గెలుస్తాయా, నీతి నిజాయితీ గెలుస్తుందా, తాడో పేడో తేల్చుకొనే వస్తా నేను కూడా అక్కడి నుంచి అని చెప్పి మరొక్కసారి రిపీట్ చేస్తున్నా, తెలియజేస్తా ఉన్నా. ఓకే.